హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రాగి పిండితోటి పూరీలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మనం ఎప్పుడు కూడా గోధుమ పిండితోటి కానీ మైదా పిండితోటి కానీ పూరీలు అయితే ట్రై చేస్తుంటాం కదా. ఒక్కసారి మీరు ఇలా రాగి పిండితోటి అయితే పూరీలు ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ప్రతి పూరీ కూడా పొంగుతూ వస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా ఉందో. దాని కాంబినేషన్ శనగపిండి ఉల్లిపాయ కర్రీ అండి, అదే బేసన్ ఆనియన్ కర్రీ అండి, హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసేసుకొని 1 కప్ రాగిపిండి తీసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ గోధుమ పిండి తీసేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1/2 కప్పు పాలు తీసేసుకొని పాలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల మనకు పూరీలు అనేవి బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి. పూరీలు వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చపాతీ ముద్ద కన్నా గట్టిగా కలుపుకోవాలండి కొంచెం. అలా అయితేనే మనకు పూరీలు అనేవి ప్రతి పూరి పొంగుతూ వస్తుంది. కన్సిస్టెన్సీ వచ్చేసి వీటిలో చూపించినట్టు విధంగా ఉండాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాము. అంతలోకి మనకు కర్రీ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి, 2 కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు ఆనియన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. చూడండి ఆనియన్స్ అయితే మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అయితే మరగాలి మనకు. ఇలా మరుగుతున్నప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. 3-4 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు. ఆనియన్ బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది హోటల్ స్టైల్లో. మనకు ఆలు టమాటో అవన్నీ వేయకున్నా కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఆనియన్ బేసన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరీల ప్రాసెస్ చూసేద్దాము. మూత తీసేసి పూరీ పిండి తీసేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు విధంగా అనుకొని పొడువుగా పెద్ద నిమ్మకాయ సైజంత ముద్దలు అయితే తీసేసుకోవాలండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. అలానే అన్ని ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ముద్ద తీసేసుకొని పొడిపిండి వేసేసుకుంటూ, నేను గోధుమ పిండి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా పొడిపిండి వేసేసుకుంటూ పూరీలాగా అయితే ఒత్తుకోవాలి. రాగిపిండి పూరీలు వచ్చేసి కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. అలా అయితేనే మంచిగా పొంగుతాయి. చూడండి అన్ని పూరీలు ఇలాగే చేసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క పూరి వేసేసుకోవడమే. చూడండి పూరి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. అన్ని పూరీలు ఇలాగే పొంగుతాయండి. ఇంకొక వైపుకు తిప్పేసుకుందాము. ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అన్ని పూరీలు ఇలాగే చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. దాని కాంబినేషన్ బేసన్ ఆనియన్ కర్రీ, అలాగే టమాటో చట్నీ కూడా వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూపిస్తాను చూడండి, చాలా మెత్తగా ఉన్నాయి. చాలా పొంగుతూ కూడా వచ్చాయండి అన్ని పూరీలు. ఆనియన్ బేసన్ కర్రీతో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి రాగిపిండి పూరీలు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.